జ్ఞానదంతం అంటే ఏమిటి? జ్ఞానదంతం తీయటం వలన కంటి సమస్యలు వస్తాయంటారు, నిజమేనా? జ్ఞానదంతం అంటే విజ్డమ్ టూత్ అని అంటారు. అరౌండ్ అబౌట్ 17 ఏళ్ళ నుంచి 21 ఏళ్ళ మధ్యలో ఈ జ్ఞానదంతం చాలామందికి వచ్చేస్తుంది. అంతకు మించి కూడా ఒక్కొక్కసారి డిలే కావచ్చు, దట్ డిపెండ్స్. కానీ 17 ఏళ్ళ తర్వాత మొదలై 21 ఏళ్ళ మధ్యలో రావాల్సిన టూత్ అన్నమాట ఇది పర్మనెంట్ పళ్ళలో చిట్ట చివరగా వచ్చే పన్ను ఇది. పూర్వం చాలా తొందరగా ప్రతి ఒక్కరికి వచ్చేది. రాను రాను ఎవల్యూషన్ అంటారు. అంటే మనకు తెలిసిన విషయమే, కోతి నుంచి మనిషి వచ్చినట్టు ఇది కూడా ఎవల్యూషన్. ఈ ఎవల్యూషన్ మనిషిలో మార్పులు వచ్చే ప్రక్రియలో ఈ టూత్ అనేది కొంతమందికి రాకుండా పోతుంది. అంటే లేదు అని చెప్పడానికి లేదు, ఖచ్చితంగా ఉంటుంది. కానీ అది బయటకు వచ్చే సమస్యలనే ఇంపాక్షన్ అని అంటారు. ఇంపాక్షన్ అంటే బయటికి రాకుండా ఆ పళ్ళు అలానే ఎముకలో ఉండడం, దానివల్ల వచ్చే ప్రాబ్లమ్స్ అనేటివి చాలా. ది మెయిన్ కాజ్ ఆఫ్ పెయిన్ ఈజ్ ఇంపాక్షన్. అంటే ఎముకలోనే ఉంటుంది కానీ బయటకు రాదు. వచ్చిన ముందర పంటికి మీదగా ఎక్కువ ఫోర్స్ పెట్టడం, ఇలా లేకపోతే ఇన్ఫెక్షన్ అవ్వడం, దానివల్ల ఈ విధంగా చాలా సమస్యలు ఉన్నాయి. 17 ఏళ్ళ నుంచి ఇంపాక్షన్ అంటే ఇప్పుడు మనం ఇక్కడ చూస్తున్నాం, ఈ పన్ను ఉంది కదా, ఈ పన్ను వెనకనే ఈ పన్ను ఉంది. మామూలుగా పంటికి ఉన్న మెయిన్ గుణం ఏంటంటే బయటికి రావడం. ఎప్పుడైనా ఎముకలో ఉన్న పన్ను బయటికి రావాలని కోరుకుంటుంది. కానీ ఎప్పుడైతే క్రాస్గా ఉంటుందో ఈ పన్ను బయటికి రాకుండా ముందర పంటి మీదుగా ఇక్కడ ఈ భాగంలో ఒత్తిడి ఏర్పరుస్తుంది. ముందర పన్ను మీద ఒత్తిడి పెడుతుంది అనమాట. అప్పుడు ఏమవుతుందంటే ఈ పన్ను బయటికి రావాలనే ప్రక్రియలో ఈ పన్ను దెబ్బతింటుంది. సో ఎప్పుడైతే ఇటువంటి ఇంపాక్షన్ కేసెస్ అని ఉంటాయో దాన్ని డెంటిస్ట్ని కలిస్తే, మీకు 21 ఏళ్ళు అయ్యాయి, 25 ఏళ్ళు అయ్యాయి, రాలేదు, ఒక్కసారి డెంటిస్ట్ని కన్సల్ట్ అయిన తర్వాత ఏంటి ప్రాబ్లం ఏంటి, ఎందుకు రావట్లేదు అని కనుక్కున్న తర్వాత ఒక చిన్న ఎక్స్రే తీసుకుంటే కనుక మనకు క్లియర్గా తెలుస్తుంది. ఎక్స్రేలో తీసుకొని దాన్ని ఏం చేయాలని డెంటిస్ట్ని అడిగితే దాని తగ్గ ట్రీట్మెంట్ డెంటిస్ట్ చెప్తారు. ఒక పెద్ద మూఢనమ్మకం ఉందండి, పన్ను తీస్తే కళ్ళకు దెబ్బ అనేది. ఇది పూర్తిగా అబద్ధం. ఏ పళ్ళు తీసినా కూడా పంటికి దెబ్బ రాదు. ఎందుకు అని అంటే పూర్వం డెంటిస్ట్ లేకముందు బార్బర్స్ చేసేవాళ్ళు పళ్ళను తీయడం ఇవన్నీ. వీళ్ళకు ఒక రకమైన ఇన్స్ట్రుమెంట్స్ కూడా ఉండేవి కావు. దీనికి ఈ ఇన్స్ట్రుమెంట్తో తీయాలి, ఆ ఇన్స్ట్రుమెంట్తోనే తీయాలి అనేది ఒక పద్ధతి ఏమీ లేకుండా ఉండేది. అప్పుడు ఏం చేసేవారంటే ఎటు పడితే అటు తీయడం వల్ల ఇక్కడ పన్ను తీస్తే ఇక్కడంతా కూడా డ్యామేజ్ చేసి తీసే విధంగా తీస్తూ ఉండే ఒక ప్రక్రియలో ఉన్నారు కనుక కంటికి దెబ్బ, లేకపోతే ఇతర భాగాలకు దెబ్బ, ఇన్ఫెక్షన్స్ ఎక్కువ అవ్వడం, సరైన స్టెరిలైజేషన్ లేని ఇన్స్ట్రుమెంట్స్ యూస్ చేస్తున్న దానివల్ల వచ్చే ఇన్ఫెక్షన్స్, లేకపోతే ఇతర కాంప్లికేషన్స్, దానివల్ల అది వస్తుంది. సో మీరు ముఖ్యంగా తెలుసుకోవాల్సింది, ఎటువంటి పళ్ళు తీసినా కూడా కళ్ళకు ఇన్ఫెక్షన్, కంటికి దెబ్బ అనేది ఏదీ లేదు. రెండవది, ఇంపాక్టెడ్ టూత్ ఉంటే కనుక ఎక్కువ రోజులు డిలే చేయకూడదు. ఎందుకు అనంటే ఈ వెనక ఉన్న పన్ను ఎలాగో చక్కగా బయటకు రాదు. అది రాకపోగా ముందర పంటి మీద ఎక్కువగా ఒత్తిడి పెట్టి ముందర పన్నును డ్యామేజ్ చేస్తుంది. సో ఈ డ్యామేజ్ వల్ల విపరీతమైన నొప్పి కలిగే అవకాశం ఉంటుంది. ఇంకొకటి, అరపన్ను బయట ఉంటుంది, ఇంకొక అర్ధం పన్ను లోపలే ఉంటుంది. ఇవి కూడా ఇన్ఫెక్షన్స్ కాజ్ చేస్తాయి. ఎలా అంటే ఎక్కడైతే పన్ను కొంత భాగం బయటకు ఉంటుందో దాని చుట్టూరా ఉన్న చిగురు ఓపెన్గా ఉంటుంది. సో ఏదైతే ఓపెన్గా ఉన్న చిగురు ఉంటుందో దాంట్లో ఒక రకంగా సన్న గ్యాప్ ఉంటుంది. మనం తిన్నదంతా కూడా వెళ్ళి విరుక్కొని లోపల ఇబ్బంది కలిగిస్తూ ఉంటుంది. సో ఈ ఇబ్బంది కలిగించేది మీరు ఎన్నిసార్లు క్లీన్ చేసుకున్నా, ఎంత బాగా బ్రష్ చేసుకున్నా ఒక్కొక్కసారి పోదు. సో బెటర్ ఏం చేయాలి అని అంటే, ఏదైతే ఆ వంకరగా ఉన్న పన్ను ఏదైతే ఉంటుందో దాన్ని తీసేసుకుంటే, చక్కగా ఆ చిగురుని తీసేసి కుట్లు వేసేస్తే పూర్తిగా మానిపోతుంది. ఏ విధంటి ప్రాబ్లం లేకుండా చక్కగా మానిపోతుంది. Like and subscribe Eagle Health and Beauty.